మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక మనోజ్ అండ్ ఆయన భార్య అయిన మౌనిక జనసేన పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇవాళ మౌనిక వాళ్ళ అమ్మ శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు ఆలగడ్డలో జరగనున్నాయి. ఇక ఈ జయంతి వేడుకలకు 1000 కాళ్ళతో వెళ్లేందుకు మనోజ్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అక్కడే భూమా శోభా నాగిరెడ్డి ఘాట్లోనే వీళ్ళ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి వీళ్ళు మనోజ్ దంపతులు కీలక ప్రకటన చేశారని కూడా తెలుస్తుంది. ఇక అక్కడ ప్రకటించిన తర్వాత వాళ్ళు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మౌనిక వాళ్ళ అక్క భూమా అఖిలప్రియ అటు ఆలగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె మంత్రిగా పనిచేస్తారు. ఇక ఆ తర్వాత ప్రస్తుతం 2019లో ఆమె ఓడిపోయారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఆమె అక్కడ ఆలగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక వారికి అడ్డాగా ఉన్నటువంటి వారికి పట్టు ఉన్నటువంటి నంద్యాల నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అటు మౌనిక మనోజ్ ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసి ఈ గొడవల నేపథ్యంలో మరింత బలపడాలని కూడా మనోజ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యూహాత్మకంగా అటు జనసేన పార్టీలో చేరనున్నట్లు కూడా సమాచారం ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే గత వారం రోజులుగా మోహన్ బాబు ఇంట్లో జరిగిన గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆస్తి వివాదానికి సంబంధించి మోహన్ బాబు విష్ణు వర్సెస్ మనోజ్గా ఈ గొడవలు జరిగాయి. ఇక తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు కూడా ఈ గొడవలు వెళ్ళాయి. ఇక గత 2 రోజుల నుంచి కూడా ఈ కొంత సద్దు మరిగినట్లు అనిపించిన ఈ గొడవలు ఇక నిన్న మరోసారి తీవ్ర చర్చకు కూడా దారితీశాయి. నిన్న మనోజ్ ఇంట్లో ఒక పార్టీకి ఏర్పాటు చేసుకుంటున్న ఒక జనరేటర్ని కూడా ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అయితే ఈ క్రమంలో విష్ణు తన అనుచరులతో కలిసి ఆ జనరేటర్లో చక్కెర పోసినట్లుగా ఆ మనోజ్ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. ఇక ఈ ఘటనపై తన ఫ్యామిలీని విష్ణు ఆయన అనుచరులు హత్య చేయాలని కుట్ర పన్నినట్టు కూడా మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫ్యామిలీపై దాడికి యత్నించారంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇదే క్రమంలో అటు పహాడీ షరీఫ్ పోలీసులో ఈ ఘటనపై ఆయన ఫిర్యాదు చేస్తారని తెలిపారు. అయితే దీనిపైన ఫిర్యాదు చేస్తారా లేదంటే అన్న చేసిన పనిపై సైలెంట్గా ఉంటారా అనేది ఒక ఆసక్తిగా మారింది. మరోవైపు చూసుకుంటే భూమా మౌనిక ఇప్పుడు ప్రస్తుతం మంచు మనోజ్ భార్య భూమా మౌనిక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ సంబంధించిందే. ఆమె గతంలో వాళ్ళ అమ్మ ఆమె ఆలగడ్డ ఎమ్మెల్యేగా 4 నుంచి 5 సార్లు ఆమె ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా వాళ్ళ నాన్న భూమా నాగిరెడ్డి 3 సార్లు ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. ఇక వారి మరణం తర్వాత అఖిలప్రియ ప్రస్తుతం ఆమె మంత్రిగా తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్న మౌనిక ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మౌనిక కూడా ఆమె పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్నారు. అటు నంద్యాల నుంచే వీరి ఎంట్రీ ఉండడం కొంత ఆసక్తిగా మారింది. అయితే వీరి ఎంట్రీతో రాయలసీమలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయనేది కొంత ఆసక్తిగా మారింది. ఇక ఏది ఏమైనా మంచు ఫ్యామిలీకి సంబంధించి మనోజ్ అటు మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం మాత్రం మోహన్ బాబుకు ఒక ఇంత షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే విష్ణు వాళ్ళ భార్య అటు జగన్ వైఫ్ భారతీ రెడ్డికి చుట్టమే కాగా విష్ణు అటు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన జగన్తో ఆయన సాన్నిహిత్యంగానే ఉన్నారు, జగన్కు సపోర్ట్గానే నిలిచారు. ఇటు మరోవైపు ఇప్పుడు అటు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్గా ఏపీలో రాజకీయాలు నడుస్తుండగా ఇటు మనోజ్ అండ్ మౌనిక జనసేన పార్టీలో చేరడం అనేది కొంత చర్చనీయాంశంగా ఆసక్తిగా మారింది.